పూర్వం సనక సనందనాది మునులు అనబడే సనకుడు, సనందుడు, సనసుజాతుడు, సనత్కుమారుడు అనే నలుగురు బ్రహ్మ మానస పుత్రులు ఎప్పుడూ బాలుర వలనే ఉంటారు. విష్ణుభక్తి తత్పరులై విష్ణువును కీర్తిస్తూ అన్ని లోకాలు నిరాటకంగా తిరుగుతూ ఉంటారు. వారు విష్ణువును ఒకసారి చూడకోరి వైకుంఠానికి వెళ్లారు. అన్ని ద్వారాలు దాటి విష్ణు మందిర ద్వారం చేరుకున్నారు. అక్కడ విష్ణువుతో సరిసమానమైన రూపంతో 4 చేతులతో శంకుచక్ర గద అభయముద్రలు పట్టి ద్వారపాలకులైన జయుడు విజయుడు ఇది సమయం కాదని మునులతో వారించారు. సనక సనందనాదులు మాకు విష్ణు సందర్శనానికి సమయ అసమయాలు లేవు అంటూ జయ విజయులను లక్ష్య పెట్టకుండా విష్ణు మందిరంలోనికి వెళ్లబోతూ ఉంటే ద్వారపాలకులు గదలు ఎత్తి వారిని అడ్డగించారు. సనక సనందనాది మునులు మీరు విష్ణు ద్వారపాలకులుగా ఉండతగరు, రాక్షసులై పుట్టండి అని శపించారు. ద్వారం దగ్గర కలకలం విని లక్ష్మి వెంటరాగా విష్ణువు తలుపులు తెరుచుకుని అక్కడికి వచ్చాడు. జయ విజయులు మునులు తమకిచ్చిన శాపాన్ని చెప్పుకుని ఆక్రోశించారు. మునులు తొందరపడి శపించినందుకు లోలోన చాలా విచారించారు. విష్ణువు జయ విజయులతో, మహామునుల శాపం మీనరానిది. నా పట్ల మిత్రభావంతో 7 జన్మలు తరించి వస్తారా, లేక నన్ను ద్వేషిస్తూ నాకు శత్రువులై 3 జన్మల్లో నా చేత అందముంది ఇక్కడికి వస్తారా అని విష్ణువు అడిగాడు. జయ విజయులు విష్ణువు సన్నిధికి త్వరగా చేరుకోవడానికి 3 జన్మలే కోరుకున్నారు. అప్పుడు సనక సనందనాది మునులు జయ విజయులను మెచ్చుకుంటూ శ్రీ మహావిష్ణువుతో, రాగద్వేషాలు రెండూ నీకు సమానమని, నిన్ను ద్వేషించేవారు మరింత త్వరగా నీకు దగ్గరవుతారని ఇప్పుడు మేము తెలుసుకున్నాం. నీ ద్వారపాలకులను శపించిన మా తొందరపాటుతనానికి సిగ్గుపడుతున్నాం. మమ్ముల్ని మన్నించు అని సనక సనందనాది మునులు చెప్పి లక్ష్మీనారాయణులకు అనేక విధాల మనసారా స్తుతిస్తూ అక్కడి నుంచి వెళ్లిపోయారు. దక్ష ప్రజాపతి కుమార్తె దితి, ఆమె కశ్యపుణ్ణి పెళ్లాడింది. జయా విజయులు కశ్యపు ప్రజాపతి భార్య దితి కడుపున హిరణ్యకశిపుడు, హిరణ్యాక్షుడిగా పుట్టారు. వారు పుట్టిన సమయంలో భయంకరమైన ఉపద్రవాలు సంభవించాయి. పర్వతాలు కంపించాయి. ఉరుములు మెరుపులతో భయంకరమైన పిడుగులు పడ్డాయి. ఈ 2 కుమారులు పర్వతాకారులు. తండ్రి అయిన కశ్యపుడి వద్ద పెరిగి పెద్దవారయ్యారు. వీరిద్దరూ రాజులకు రాజులై లోకంలో అతి దుర్మార్గులై తిరుగుతున్నారు. అన్నదమ్ములు గొప్ప పరాక్రమవంతులై తపస్సు చేసి బ్రహ్మను మెప్పించి వరాలను పొందారు. బలగర్వంతో లోకాలను పీడించసాగారు. దేవతలను, మునులను, బ్రాహ్మణులను ఎన్నో రకాలుగా బాధిస్తూ యజ్ఞయాగాదులను చెడగొడుతూ సర్వదైవ కార్యాలను ధ్వంసం చేస్తూ లెక్కలేనన్ని పాపకార్యాలు చేశారు. ఆ దుర్మార్గుల ఆగడాలను ఆపే శక్తి ఎవరికీ లేకుండా పోయింది. ఒకసారి హిరణ్యాక్షుడు మదగర్వంతో ఎల్లప్పుడూ ఏదో ఒక దుష్టకార్యం తలపెట్టి ప్రతివారిని హింసించసాగాడు. పర్వత సమానుడైన హిరణ్యాక్షుడు పెద్ద గద చేత పట్టుకుని విజయ విహారం చేస్తూ విచ్చలవిడిగా సంచరిస్తూ నాతో తలపడేవాడు ఈ జగతులోనే లేడు అని విర్రవీగేవాడు. ఒకసారి దేవతల వద్దకు వచ్చి, మీలో ఎవరైనా సరే నాతో యుద్ధం చేసి గెలవండి అని సవాలు చేస్తూ ఉండేవాడు. వాడి భీకర ఆకారం చూసి దేవతలు దాక్కునేవారు. హిరణ్యాక్షుడికి ఏమి చెయ్యాలో తోచక సముద్రంలో ఉన్న వరుణదేవుడి రాజధాని అయిన విభావరిపురం చేరుకున్నాడు. అక్కడికి వెళ్లి వరుణదేవుణ్ణి యుద్ధానికి రమ్మన్నాడు. ఇది విని వరుణదేవుడు, ఓ దానవ మహారాజా, నీతో యుద్ధం చేసి పోరాడే శక్తి నాకు లేదు. నీతో యుద్ధం చేయగల వీరుడు ఒకే ఒక్కడు ఉన్నాడు. అతడే శ్రీ మహావిష్ణువు. ఆయన దగ్గరికి వెళ్ళు, నీకు అతడే సరైన జోడి అని వరుణుడు చెప్పాడు. హిరణ్యాక్షుడు పండ్లు పటపటా కొరుకుతూ, ఏమిటి, నాకు సరిజోడి శ్రీహర, ఎక్కడున్నాడు వాడు అని ఎన్నో దుర్భాషలు ఆడి శ్రీ మహావిష్ణువును వెతకసాగాడు. హిరణ్యకశిపుడు రాక్షసులకు రాజై విష్ణువును ఎదుర్కొని సాధించడానికి కంకణం కట్టుకున్నాడు. బ్రహ్మదేవుడు ఈ అఖిల జగత్తును రూపకల్పన చేసి స్వయంభువు మనవు ప్రజావృద్ధి చేయడానికి నిర్ణయించుకున్న సమయంలో మహాప్రళయం సంభవించి భూమండలం మొత్తం కొట్టుకుపోయి
సముద్రం అడుగు భాగాన్ని చేరింది. స్వయంభువు మనవు ప్రజాభివృద్ధి చేయడానికి, ప్రాణకోటి జీవించడానికి ఆధారభూతమైన భూమి లేకుండా పోయినందుకు బ్రహ్మదేవుడు ఎంతో విచారిస్తూ చేసేదేమీ లేక ధ్యానములో నిమగ్నుడై విష్ణువును ప్రార్థించాడు. శ్రీ మహావిష్ణువు కరుణించి ప్రస్తుతం భూమి మహాసముద్రంలో మునిగిపోయింది. ఆ వాసనను అన్వేషిస్తూ భూమి జాడను తెలుసుకోవాలి. అలాంటి శక్తి వరాహానికే అధికంగా ఉంది. కాబట్టి ధ్యాన సముద్రంలో మునిగిన బ్రహ్మదేవుడి ముక్కురంధ్రాల నుండి బొటనవేలు ప్రమాణంలో ఒక తెల్లటి వరాహం పిల్ల పుట్టుకొచ్చింది. ఆ వరాహాన్ని విష్ణువు అవతారంగా ఎంచి బ్రహ్మాది దేవతలు యజ్ఞవరాహంగా, శ్వేతవరాహంగా, ఆదివరాహంగా కీర్తిస్తూ స్తుతించారు. యజ్ఞవరాహము అలా అలా పెరిగి బ్రహ్మాండమైన ఆకృతి పొందింది. అది తెల్లటి కాంతితో అరరారుచున్నది. మరీచుడు మొదలైన మునిపుంగవులు చూస్తుండగానే ఆకాశానికి ఎగిరిపోయి క్షణంలో ఏనుగంత ప్రమాణం పెరిగిపోయి చూసేవారికి అద్భుత ఆశ్చర్యాలు కలిగించింది. ఆ రూపాన్ని చూసి బ్రహ్మాది దేవతలు, మునులు విష్ణువే ఇలా వరాహ అవతారం ధరించాడని తెలుసుకుని వేదమంత్రాలతో స్తుతించారు. బలిష్టమైన కాళ్లతో, ఉక్కు కవచం లాంటి పైచర్మంతో, వజ్రాల లాంటి పొడవైన వాడికోరి కొమ్ములతో, ఎర్రని కాంతి ప్రసరించే కన్నులతో, మెడ నుంచి తోక వరకు నిక్కబొడుచుకొని బంగారంలా మెరుస్తున్న వెంట్రుకల జూళ్లతో విశ్వమంతా గోరిల్లేలాగా వరాహము హూంకార ధ్వనులు చేసింది. యజ్ఞవరాహం ముఖంపై ఖడ్గం లాంటి కొమ్ములు దగదగా మెరుస్తున్నాయి. సమస్త జీవకోటికి ఆధారభూతమైన భూమి సముద్రంలో మునిగిపోవడం చూసి దానిని పైకి తేవడానికి శ్రీహరి ఈ అవతారమెత్తాడని బ్రహ్మాది దేవతలు కొనియాడారు. వరాహం మెరుపు వేగంతో రసాతలానికి పరిగెత్తింది. ఆ వేగానికి దిక్కులు అదిరాయి. ప్రళయవాయువులు వీచాయి. రసాతల సముద్రంలోకి చొచ్చుకొని వెళ్లి విష్ణువు నీటిలో మునిగిపోయిన భూమండలాన్ని కాపాడడానికి మహాపర్వతమంతా పెరిగిపోయాడు. వరాహావతారంలో ఉన్న విష్ణువు రసాతలంలో కొండలను పిండి చేస్తూ బ్రహ్మాండ బాండములు పగిలేటట్టు తన కోరలతో గుచ్చుతూ సప్త సముద్రాలు ఇంకిపోయేలా మట్టిని ఎగజిమ్ముతూ తన కురచతోకను గుండ్రంగా తిప్పుతూ అక్కడ మట్టిలో కూరుకుపోయిన భూమిని తన కోరలపై పెట్టుకుని రసాతలం నుండి పైకి రావడానికి ఉపక్రమించాడు. విష్ణువు రసాతలంలో ఉన్నాడని నారదుడి ద్వారా తెలుసుకున్న హిరణ్యాక్షుడు రసాతలానికి బయలుదేరాడు. దిక్కులు అదిరేటట్టు ఆకాశం చిల్లులు పడే విధంగా గర్జిస్తూ సముద్ర జలాలను చీల్చుకుంటూ హిరణ్యాక్షుడు అక్కడికి వచ్చాడు. వరాహ రూపంలో ఉన్న శ్రీ మహావిష్ణువును చూసి, అడవిలో సంచరించవలసిన వరాహం ఇక్కడ ఉన్నదేంటి, వీడేనేమో ఆ శ్రీహరి అని అనుకొని, ఓ శ్రీహరి, వరాహ రూపం దాల్చి ఇక్కడ దాక్కున్నావా? ఈనాడు నీకు నా చేతిలో చావు మూడింది. రా, నాతో యుద్ధం చెయ్యి. నా గదాదండంతో నీ శిరస్సును ఖండిస్తాను అని హిరణ్యాక్షుడు పెద్ద పెద్ద రంకెలు వేస్తూ ఆవేశంతో శ్రీహరి వైపు రాసాగాడు. కాని శ్రీహరి ఇవేమీ పట్టించుకోకుండా భూమిని తన కోరలపై నిలిపి పైకి రావడానికి ప్రయత్నిస్తున్నాడు. అతన్ని హిరణ్యాక్షుడు అడ్డగించి, ఓరి పిరికిపంద, నా మాటలేమీ పట్టించుకోకుండా యుద్ధానికి రమ్మంటే రాకుండా మారు మాట్లాడకుండా తప్పించుకొని పైకి పోదామని ప్రయత్నిస్తున్నావా? నీవు వీరుడివి అయితే నాతో యుద్ధం చేయి. ఈ భూమి మొత్తం నా సొంతం. నన్ను ఓడించి దానిని తీసుకుని వెళ్ళు అని హిరణ్యాక్షుడు ఎన్నో అనరాని మాటలని విష్ణువును అడ్డగించాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు భూమిని పక్కనే ఉంచి హిరణ్యాక్షుడిపై యుద్ధం చేయడానికి సిద్ధమయ్యాడు. హిరణ్యాక్షుడు అతిపెద్ద ఆకారుడై పెద్దగా రంకెలు వేస్తూ తన గదను విష్ణుమూర్తి వక్షానికి తగిలేటట్టు విసిరాడు. అది శ్రీ మహావిష్ణువును తాకి అతి వేగంతో వెనక్కి పడిపోయింది. గదా దాటికి విష్ణువు కాస్త కూడా చలించలేదు. వాడు మళ్లీ గదను గిరగిరా తిప్పి ఇంకా రెట్టింపు వేగంతో శ్రీహరి మీదికి విసిరాడు. ఈసారి శ్రీహరి తన గదతో దాన్ని 1000 ముక్కలుగా చేశాడు. ఈసారి పెద్ద శూలాన్ని విసిరాడు. దాన్ని శ్రీ మహావిష్ణువు తన చక్రాయుధంతో ముక్కలు ముక్కలుగా నరికాడు. ఈ విధంగా ఇద్దరూ భయంకరంగా యుద్ధం చేయసాగారు. చివరకు యజ్ఞవరాహస్వామి ముందు
హిరణ్యాక్షుడు తాళలేకపోయాడు. విష్ణువు తన చక్రంతో ఒక వేటున అతడి మెడను నరికేశాడు. వాడు ఆహాగారాలు చేస్తూ నేలకూలాడు. వరాహ అవతారుడైన శ్రీ మహావిష్ణువు హిరణ్యాక్షుని సంహరించిన తర్వాత అతడి రక్తధారలతో తడిచిన మొహంతో భూమిని తన కోరలపై నిలిపి నీటిపైకి వచ్చి భూమిని నీటి ఉపరితలాన నిలిపి మణిమయ భూషణాలతో బంగారు కవచంతో శంకుచక్ర గదాది దివ్య ఆయుధాలతో తన నిజరూపాన్ని ధరించాడు. వరాహమూర్తి భూదేవిని సందిట చేర్చుకొని తన ఒడిలో కూర్చోబెట్టుకున్నాడు. బ్రహ్మాది దేవతలు పూలవాన కురిపిస్తూ జగపతిగా విష్ణువును అనేక విధాలుగా స్తోత్రం చేశారు. వరాహ రూపంతో తన తమ్ముణ్ణి చంపిన శ్రీ మహావిష్ణువుపై పగ సాధించడానికి తీవ్రమైన సంకల్పంతో ముందు బ్రహ్మ వల్ల వరాలు పొందడానికి హిరణ్యకశిపుడు తపస్సుకి వెళ్ళిపోయాడు. శ్రీ మహావిష్ణువు శ్రీ యజ్ఞవరాహమూర్తిగా అవతరించి సముద్ర గర్భమున పడిన ఈ భూమండలాన్ని కాపాడి సమస్త జీవరాశిని రక్షించాడు. ఈ విధంగా శ్రీ వరాహ అవతారం పరిసమాప్తమయ్యిందని సూత మహాముని మునులకు చెప్పాడు.